కాఫీ తీసుకుని వస్తాను అత్తయ్య. ప్రియా ఏదో మెసేజ్ చేసింది. ఏదో వీడియో మెసేజ్ పంపించే సుజాత. రాధిక అమ్మో, చూసావు సుజాత, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే నా కూతురు తర్వాత ఎవరైనా. కోడలుగా మెట్టినింటి బాధ్యతల్ని వెంటనే స్వీకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవునండి, శకుంతలాదేవి గారి నమ్మకాన్ని మన అమ్మాయి ఖచ్చితంగా నిలబెడుతుంది. రాధిక, నీ ప్రేమను త్యాగం చేసి మాకు సంతోషాన్ని పంచుతున్నా. నాన్నకి ఫోన్ చేస్తే బాగుంటుందేమో. సుజాత, ప్రియా వీడియో కాల్ చేస్తోంది. హాయ్ నాన్న. హాయ్ మా. హాయ్ మా. హాయ్. అమ్మ ప్రియా, అందరూ బాగున్నారు కదా? అంతా సూపర్ నాన్న. మీ పెద్ద కూతురు చేసిన అత్తింటి పనులు వీడియో పంపాను, చూసారా? ఆ. నిద్ర లేవగానే రాధిక వేసిన ముగ్గు చూసి కంటికి ఇంపుగా మనసుకు హాయిగా అనిపించిందమ్మా. అక్కతో ఒక్కసారి మాట్లాడిస్తే మీ నాన్నగారు ఇంకా మురిసిపోతారు. ఇప్పుడే మాట్లాడిస్తాను. బావగారు, కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి. సారీ. థ్యాంక్ యూ. రాధిక, అక్క, నాన్నతో మాట్లాడు. నాన్న, ఎలా ఉన్నారు? అదృష్టం అత్తారింటి రూపంలో కూతుర్ని వరిస్తే ఎంత సంబరంగా ఉంటారో అంత సంబరంగా ఉన్నారమ్మా. అల్లుడి గారికి ఒకసారి ఫోన్ ఈ తల్లి. అలాగే నాన్న. మామయ్య చెప్పండి. ఏం లేదు బాబు, ఒకసారి పలకరిద్దామని ఫోన్ ఇమ్మన్నాను. వ్రతానికి వస్తున్నారు కదా? వస్తున్నాం. కైలాష్, ఇలా ఇవ్వు. ఒక్క నిమిషం. నమస్కారం అమ్మా. నమస్కారం వదినా. నమస్కారం అన్నయ్య గారు. మీరు వదిన గారు త్వరగా వచ్చేయండి. పంతులు గారు కూడా వచ్చేస్తున్నారు. వ్రతం మొదలు పెట్టేద్దాం. సరేనమ్మా. ఉంటాను. ఏంటి ఎక్కడ కూర్చున్నావు? తొందరగా బయలుదేరి వెళ్ళాలి. అయ్యో, కూతురు పేరు చెప్తే చాలు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది మీకు. మరి వెళ్తుంది రాధిక దగ్గరికి. వెళ్ళి 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 వెళ్ళి. అలాగే లేదు. వాళ్ళ సంతోషం చూసి నీకు రగిలిపోతుందా అలివేణి?
రగిలిపోదా మరి. చిన్నప్పటి నుంచి కైలాష్ బావే నీ భర్త అని మల్లీశ్వరికి నూరి పోసి ఆశలు పెంచాం. అది గుండెలు నిండా అదే ప్రేమను పెంచుకుని బతుకుతుంది. కాని మనం పెళ్లి చెడగొట్టలేకపోయాం కదా. కనీసం ఇప్పుడైనా రాధిక మీకు తగింది కాదు అని మీ చెల్లెలికి కైలాష్కి భ్రమ కల్పించి దాన్ని ఇంట్లోంచి వెళ్ళకూడదామంటే చూశారుగా, కోడలిగా అడుగుపెట్టిన మరుసటి రోజు నుంచే ఈ ఇంటి పద్ధతులకు అనుగుణంగా నడుచుకుంటుంది. మీ చెల్లెలు మెప్పు పొందే పనిలోనే ఉంది. ఇలా అయితే దానికి ఎలా ఉద్వాసన చెప్పగలమండి? మన అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా ఎలా చేయగలం? ఒకవేళ మనం అనుకున్నది జరగకపోతే మన మల్లేశ్వరి పరిస్థితి ఏంటి? అది ఎంతకైనా తెగిస్తుందండి. అలివేణి, నా చెల్లెల సంగతి తెలుసు కూడా ఆవేశపడతావు దానికి. మన మీద చిన్న అనుమానం వచ్చినా వెంటనే మనల్ని ఈ ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. ఎన్నాళ్ళు అప్పులు చేసి మోసాలు చేసి కాలం వెళ్లదీసింది సరిపోదా? మళ్ళీ ఆ బ్రతుకు అవసరమా మనకి? మనం ఈ ఇంట్లో తిష్ట వేసి ఆస్తినంతా అనుభవించాలి. అలా జరగాలి అంటే మల్లీశ్వరి ఖచ్చితంగా కైలాష్కి భార్య కావాల్సిందే. అందుకు ఏం చేసినా జాగ్రత్తగా తెలివిగా చెయ్యాలి. రాధికని నా చెల్లెలు తప్పుపట్టే విధంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఈ రోజు జరిగే సత్యనారాయణ వ్రతంలోనే ఆ దిశగా మనం అడుగు వెయ్యాలి. పగబట్టిన పాములా పొంచి ఉండి అదును చూసి కాటు వెయ్యాలి. నాన్నా, ప్రియా, అమ్మా. నాన్నా, మీ భార్య నిన్ను మంచిగానే చూసుకుంటుందా, లేదంటే నేను అక్క దగ్గరగా లేం కాబట్టి నిన్ను పట్టించుకోకుండా టీవీ చూస్తుందా? నువ్వెన్ననుకున్నా మీ నాన్నగారి పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. అబ్బో నాన్నా, రాధిక, రాధిక, కొత్త బంధాలు, కొత్త వాతావరణం లాంటి దిగులేమైనా పెట్టుకున్నావా తల్లి? అలాంటిదేమీ లేదు నాన్న. అన్నయ్య గారు, నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చోండి. నమస్కారం వదిన గారు. నమస్కారం వదిన. నమస్తే మావయ్య. నమస్తే అత్తయ్య. నమస్కారం బాబు. ఏమండి,
వాళ్ళ సంతోషం ఆవిరైపోయేలా ఏదో ఒకటి చెయ్యాలి. పెళ్లి ఎలాగో ఆపలేకపోయాం. కనీసం వ్రతానికైనా ఏదో ఒక రకంగా భంగం కలిగించాలి. అమ్మా, ఇప్పుడు నేను చేసే పనిని చూసి మీరిద్దరూ శభాష్ అని నన్ను మెచ్చుకుంటారు. ఏం చేస్తావే? రండి చూద్దురు గాని. సత్యనారాయణ స్వామి వ్రతానికి అత్తయ్యకి కైలాష్ బాబుకి బట్టలు తెచ్చారు కదా, వీటిని చించేస్తే శుభకార్యాల్లో ఇలాంటి వాటిని అపశకునంగా భావించే అత్తయ్య నానా రచ్చ చేస్తుంది. సుజాత, బట్టలు తీసుకురా. అయ్యో మర్చిపోయాను, తీసుకొస్తాను. ప్రియా పట్టుకో. వదిన గారు తీసుకోండి. అయ్యయ్యో, మరి ఇంత నాసిరకం చేరనా? అసలేమనుకుంటున్నారండి మీరు? మా ఆడపడుచు స్థాయి ఏంటో తెలిసి కూడా ఇలాంటి చీర తీసుకొచ్చారేంటండి? అసలేంటి మీ ఉద్దేశం? వేరే ఉద్దేశం ఏముంటుంది? నా చెల్లెలు తనకు తనే మెట్టు దిగి సంబంధం కలుపుకుంది. ఏం చేసినా చెల్లుతుందని చులకన భావం. ఆడపిల్లనిచ్చుకున్నారు, ఆ మాత్రం బుద్ధి లేదా? అలివేణి, పెట్టిపోతల్లో అభిమానపు విలువల్ని చూడాలి గాని ఇచ్చిన దాని వెల కాదు. మీరు పరిధులు దాటి మా మధ్య తలదూరిస్తే ఈ క్షణమే ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు. మీకు అసలు బుద్ధుందా? అత్తయ్య పద్ధతులేంటో తెలిసి కూడా హద్దుల్లో ఉండకపోతే ఎలా? క్షమించత్తయ్యా, నాన్న మాటల్ని పట్టించుకోకండి. మీ మీద ప్రేమతో అలా అన్నారే తప్ప వేరే రకంగా అయితే కాదు. నాన్న, అమ్మా,
పెద్దమ్మ పెదనాన్నలకి క్షమాపణ చెప్పండి. క్షమించండి వదినా. క్షమించండి. అయ్యో క్షమాపణలు ఎందుకండి? నేను శకుంతల గారి స్థాయికి ఖరీదైన చీర తెచ్చుండకపోవచ్చు, కానీ తనని నేను ఒక వియ్యపురాల్లా కాకుండా తోడబుట్టిన చెల్లెల్లా భావించాను. అందుకే తన కోసం ప్రత్యేకంగా నేయించిన చీరని తీసుకొచ్చి ఇచ్చాను. అన్నయ్య గారు, మీరు తెచ్చిన చీర చాలా బాగుంది. దయచేసి అవేవి మనసులో పెట్టుకోకండి. అమ్మ రాధిక, ఇలా వచ్చి అబ్బాయి పక్కన నిలబడు. అన్నయ్య గారు, మా అల్లుడి మేనమామ కుటుంబం అంటే మా కుటుంబం కిందే లెక్క. మీకు కూడా బట్టలు తీసుకొచ్చాం. నాన్న కైలాష్, రాధిక, మీరు వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. పంతులు గారు వచ్చే టైం అయింది. అన్నయ్య గారు పదండి. రాధిక, వ్రతానికి టైం అవుతోంది, రామ్మా. వస్తున్నాను అత్తయ్య గారు. గట్టిగా లాగితే చైన్ ఇరిగిపోయేలా ఉంది. ఎలాగా? ఎలా? ప్రియా, ఒకసారి ఇలారా. ప్రియా ప్లీజ్ కొంచెం త్వరగా రా. వచ్చావా? చైన్ ఇక్కడ లాక్ అయినట్టుంది, కొంచెం హెల్ప్ చేయవా? త్వరగా ప్రియా, వ్రతానికి టైం అవుతుంది, కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఇది ఇదేదో లాక్ అయినట్టుంది, చూడు.
ఏంటి నిలబడ్డావు? ఇదిగో ఇక్కడ లాక్ అయింది చూడు.